ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాన్ని దాచిపెట్టేందుకు రేవంత్ ఆపసోపాలు పడ్డారు. సెక్రటేరియట్లో మీడియా సమావేశం నిర్వహించిన రేవంత్ ప్రాజెక్టుల అప్పగింత అంశంపై బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి అబద్దాలను ఆపాదిస్తూ మాట్లాడారు. వాస్తవాలు విస్మరించి రాష్ట్ర సర్కార్ కప్పదాటు యత్నాన్ని ప్రయత్నించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని కూడా బీఆర్ఎస్ పైకి నెట్టేందుకు పూనుకున్నారు. ఓవైపు కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అది గత ప్రభుత్వం హయాంలోనే జరిగిందంటూ పచ్చి అబద్దాలకు తెరతీసింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పత్రికా ముఖంగా కొన్ని డాక్యుమెంట్స్ చూపి వాటి ఆధారంగా బీఆర్ఎస్ ను నిందించే యత్నం చేశారు. గత ప్రభుత్వమే తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఒప్పందాలు చేసుకుందని, ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించిందని, ప్రాజెక్టుల నిర్వహణకు బోర్డులకు సీడ్ మనీ ఇవ్వడానికి బడ్జెట్ నిధులను పొందుపరిచిందంటూ సీఎం రేవంత్ ఎదురు దాడికి దిగారు. డాక్యుమెంట్లలో ఒకటి అర వ్యాఖ్యలు చదివి మిగతా ప్రధానాంశాలను విస్మరించి రాష్ట్ర ప్రజలను పూర్తిగా తప్పుదో పట్టించేందుకు యత్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని కూడా బీఆర్ఎస్ పైకి నెట్టేందుకు పూనుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన అంశాలన్నీ పూర్తిగా అసత్యమని, ఆయా డాక్యుమెంట్లను పరిశీలిస్తేనే పునర్విభజనకు ముందు తెలంగాణ ఏపీకి మధ్య ఎలాంటి నీటి ఒప్పందాలు లేవు. ట్రిబ్యునల్ కేటాయింపులు కూడా ప్రత్యేకంగా వేర్వేరుగా లేవు. ఉమ్మడి ఏపీని పరిగణలోకి తీసుకుని వచ్చినవి మాత్రమే. దీంతో అప్పటికే ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలను తీయగా ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలను వినియోగించుకుంటున్నది. ఆ లెక్కలనే పునర్విభజన చట్టంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం పొందుపరిచింది. ముసాయిదా బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో 2013లో చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఆ జలాలను ప్రాజెక్టుల వారీగా మాత్రమే కేటాయించాలని ట్రిబ్యునల్ 2కు కేంద్రం అప్పటికే మార్గదర్శకాలు జారీ చేయగా వాదనలు కొనసాగుతున్నాయి. అయితే అప్పటి వరకు కృష్ణా జలాల వినియోగం కోసం ఇరు రాష్ట్రాలతో కేఆర్ఎంపీ 2017లో సమావేశాన్ని నిర్వహించింది. అప్పటికే వినియోగించుకుంటున్న 66:34 నిష్పత్తిలోనే కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాలు తీసుకోవాలని బోర్డు ప్రతిపాదించింది. అందుకు తెలంగాణ పలు షరతులను విధిస్తూ ఒప్పందం తీసుకున్నది. ఆ ఒప్పందం కేవలం 2015-16 వాటర్ ఇయర్ కోసం మాత్రమేనని తెలియజేసింది. ఈ ఒప్పందం అనేది ఏ వేదిక పైన కూడా చెల్లించబోవని స్పష్టంగా నొక్కి చెప్పింది. వీటిని సీఎం రేవంత్ రెడ్డి దాచిపెట్టి గత ప్రభుత్వమే 299 టీఎంసీలకు ఒప్పుకొన్నదని చెప్పడం గమనార్హం. ఈ ఒప్పందానికి ముందుగానే నాటి ప్రభుత్వం పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కాకుండా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1950 సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ చేపట్టాలని ట్రిబ్యునల్ వేయాలని కోరింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఆ విషయాలను ప్రస్తావించకుండా కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకుందని చెప్పి బీఆర్ఎస్ పై బురద జల్లేందుకు యత్నించారు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా పాత నిష్పత్తిని కొనసాగించడానికి బీఆర్ఎస్ ఒప్పుకుందని ఆరోపించిన రేవంత్ ఎలాంటి డాక్యుమెంట్ చూపకపోవడం, కొసమెరుపు వాస్తవంగా అలాంటి ఒప్పందమేమీ లేకపోవడం గమనార్హం. 2016 నాటికి కూడా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో 2015 ఒప్పందాన్ని మరొక ఏడాదికి పొడిగించడానికి మొదటి ఎపెక్స్ మీటింగ్ నిర్ణయం జరిగింది. 2017-18 నాటికి ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయి ఆయకట్టుకు నీరిచ్చే దశకు చేరుకున్నాయి. కృష్ణాలో మన నీటి వినియోగం పెరిగింది. అందుకే 2018 నుంచి నీటి పంపిణీ 50:50 నిష్పత్తిలో జరగాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తర్వాత బోర్డు సమావేశాల్లో లేఖల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నది. బోర్డు మాత్రం మన వాదనలు పెడచెవిన పెట్టి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడికి తలొగ్గి పాత నిష్పత్తిని కొనసాగిస్తూ నిర్ణయాలు తీసుకున్నది. ప్రాజెక్టుల అప్పగింత విషయంలో గెజిట్లో పేర్కొన్న అన్ని ప్రాజెక్టులు కాకుండా కేవలం కామన్ ప్రాజెక్టులకు మాత్రమే అప్పగించడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే బీఆర్ఎస్ సర్కార్ స్పష్టంగా షరతులు పెట్టింది. ఆ పద్ధతులనే ఈ ప్రభుత్వం కూడా 27/1/2024 రాసిన లేఖలో కేంద్రానికి తెలియజేసింది.
ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ పెట్టిన షరతులను ఇటీవల కాంగ్రెస్ సర్కార్ మరోసారి కేంద్రానికి విధిస్తూ వాటి మీదనే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నామని రేవంత్ ఆరోపించడం గమనార్హం. 7 ఏళ్లుగా నీటి పంపకానికి సంబంధించి తాత్కాలిక ఒప్పందాన్ని కొనసాగించడమేంటని బీఆర్ఎస్ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 50:50 నిష్పత్తిలో వినియోగించుకుంటామని కొత్త ప్రతిపాదనను ప్రతిపాదించింది. బోర్డు పాత విధానంలోనే కేటాయింపులను స్వతహాగా చేపట్టగా దానిపైన కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారు. 2023 మే 10న నిర్వహించిన కేఆర్ఎంబీ 17వ బోర్డు సమావేశంలో నీటి పంపిణీకి సంబంధించిన తాత్కాలిక ఒప్పందానికి ఏమాత్రం ఒప్పుకునేది లేదని కరాఖండిగా ఆనాటి సర్కార్ తేల్చి చెప్పింది. 50:50 నిష్పత్తిని తప్ప దేన్ని ఒప్పుకోబోమని నొక్కి చెప్పింది. బోర్డు ఏకపక్షంగా నిర్ణయం చేయజాలదని తేల్చి చెప్పింది. ఆ అంశంతో పాటు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని కూడా ఎపెక్స్ కౌన్సిల్ కు నివేదించాలని డిమాండ్ చేసింది. ఆనాటి బోర్డు సమావేశ మినిట్స్ లో ఈ అంశాలన్నీ రికార్డయ్యాయి. అప్పటికి అవేవి చెప్పకుండా కేవలం ప్రాజెక్టుల అప్పగింతకు ఆనాటి ప్రభుత్వమే అంగీకరించిందని మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించడం గమనార్హం. ప్రాజెక్టుల అప్పగింతకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందని చెబుతూ మరో రుజువుగా 2023-24 బడ్జెట్ డిమాండ్ పుస్తకాన్ని రేవంత్ చూపారు. అందులో 114 పేజీలో బోర్డులకు సీడ్ మనీ చెల్లించడం కోసం బడ్జెట్ లో 400 కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం పొందుపరిచిన మాట వాస్తవమే. అక్కడ కూడా షరతులను విధించింది. తెలంగాణ డిమాండ్లను పరిష్కరించిన తర్వాతేనని స్పష్టంగా తెలియజేసింది. ప్రాజెక్టుల అప్పగింతకు తాము విధించిన ముందస్తు షరతులు ఒప్పుకుంటే అప్పుడు సీడ్ మనీ చెల్లించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి బడ్జెట్ లో ఆ అంశం ఉండాలి కాబట్టి ఆ మేరకు ప్రతిపాదనలు పెట్టింది. నాటి సర్కారు పెట్టిన షరతులకు బోర్డు కేంద్ర జలశక్తి నుంచి స్పందన రాలేదు కాబట్టి బోర్డులకు సీడ్ మనీ కింద ₹1 చెల్లించలేదు. అప్పగింత అంశంలో విధించిన షరతులపై నాటి ప్రభుత్వం రాజీ పడలేదు కాబట్టి అప్పగింత ప్రక్రియ పూర్తి కాలేదు. తదుపరి చర్యలు కొనసాగలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం మాజీ సీఎం కేసీఆర్ కనుసన్నల్లోని ప్రగతి భవన్ వేదికగానే కొనసాగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. జగన్తో కుమ్మక్కయ్యారని కూడా చెప్పారు. వాస్తవం ఏంటంటే ఆర్ఎల్ఎస్ ను ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకించింది. అందుకు సాక్ష్యంగా కేంద్రానికి బోర్డుకు రాసిన అనేక లేఖలున్నాయి. 2020 మేలో జగన్ సర్కార్ జీవో 203 జారీ చేయడానికి ముందు ఆ ప్రాజెక్టుపై ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర అసెంబ్లీలో డిసెంబర్ 2019 చేసిన ప్రకటన నుంచే బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించింది. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఫలితంగానే రాయలసీమ లిఫ్ట్ పనులను తక్షణమే ఆపేయాలని ఆదేశాలు జారీ చేస్తూ నాటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వయంగా ఆంధ్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అదే సమయంలో ఒక ప్రైవేటు వ్యక్తి పర్యావరణ అనుమతి లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టారని ఎన్జీటీలో కేసు వేస్తే ఆ కేసులో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. బలమైన వాదనలు వినిపించి ఆ ప్రాజెక్టు పనులపై స్టే ఆర్డర్ తీసుకొచ్చింది. ఎన్జీటీ ఆధ్వర్యంలో ప్రత్యేక నిజ నిర్ధారణ కమిటీ కూడా వేయించింది. రాయలసీమ లిఫ్ట్ పై బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం రాజీ లేకుండా పోరాటం చేసింది అనడానికి అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అవేవి చెప్పకుండా నిరాధారంగా ఎలాంటి రుజువు చూపకుండానే జగన్మోహన్ రెడ్డితో మాజీ సీఎం కేసీఆర్ కుమ్మక్క అయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపించడం అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై కేంద్రానికి గత ప్రభుత్వం అనేక లేఖలు రాసింది, అనేక డిమాండ్లను పెట్టింది. అందుకు సంబంధించి నిర్వహించిన సమావేశాలను పలు సందర్భాల్లో బాయ్కట్ చేసింది. సిడబ్ల్యూసీ రూపొందించిన ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్ ఏపీకి వంతపాడేలా ఉందని చెప్పి నిర్ద్వందంగా తిరస్కరించింది. దీంతో ఆ ప్రక్రియ పూర్తిగా పక్కన పడింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు ప్రాజెక్టుల అప్పగింతకు షరతులను విధించామని అప్పటి వరకు అంగీకరించలేదని చెబుతూనే మరోవైపు ప్రాజెక్టుల అప్పగింత తర్వాత తీసుకోవాల్సిన నిర్వహణ చర్యలకు సిద్ధమవుతున్నది. ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారు కాకుండానే ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరిస్తున్నది. కేంద్రం నుంచి కూడా అందుకు జవాబు ఏమీ రాలేదు. ఇక నాగార్జునసాగర్ డ్యామ్ ను తిరిగి తెలంగాణ స్వాధీనం చేసుకుంటుందా లేదా అనే దానిపై స్పష్టతనివ్వలేదు. కానీ పూర్తిగా గత ప్రభుత్వంపై నిందలు మోపేందుకే పత్రికా సమావేశం పెట్టినట్టుగానే ఉన్నది తప్ప ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ఎలాంటి విధానాన్ని ప్రకటించలేదు. ఒకవైపు ఒప్పుకుంటామంటారు, మరోవైపు గత ప్రభుత్వమే అది చేసిందంటూ అసంబద్ధ అవాస్తవ వాదనలు వినిపించారు తప్ప మరేమీ లేదు.